నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వనితా భూషణ్ గారు. 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ యోగా, 17 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. షీ డిడ్ 84 నార్మల్ డెలివరీస్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య గారు. మేడం, ఈ జనరేషన్లో ఎక్కువగా లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువైపోయాయి. సో ఎక్కువగా లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో ఎక్కువగా చూసే ప్రాబ్లం కన్సీవ్ అవ్వడం అనేది డిలే అయిపోతుంది. సో ఎవరైతే ప్లాన్ ప్రకారం కన్సీవ్ అవ్వాలి అని చూస్తున్నారో వాళ్ళకి కొంచెం ఈ కన్సీవ్ అనేది కొంచెం డిలే అయిపోతుంది. సో త్వరగా కన్సీవ్ అవ్వాలి అనుకుంటే ఏమైనా టిప్స్ ఉంటాయా మేడం మనకి? మీరు ఇందాక ప్లాన్ ప్రకారం చేసుకుంటున్న వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఆ ప్లాన్ వేసుకుంటున్నప్పుడే వాళ్ళకి ఒక ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. అవుతామా లేదా, ఈసారికి అవుతామా లేదా అని చెప్పేసి ఒక ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రెజర్ వల్ల కూడా కన్సీవ్ అవ్వకుండా ఉండడానికి కారణం ఉంటుంది. మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, లేట్ మ్యారేజ్ అని చెప్పేసి. అలా లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, సో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో అవి వాళ్ళు బేసిక్ టెస్ట్లు ఉంటాయి, అవి చేయించుకున్నారా లేదా, అవి చేయించుకుంటే అన్ని విధాలుగా బాగున్నారా లేదా అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నట్టయితే. బట్ వాళ్ళు కన్సీవ్ అవ్వకుండా రీజన్స్ చాలానే ఉంటాయి. బట్ కన్సీవ్ అవ్వాలి అంటే ఇవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. దట్టు వాళ్ళు మెంటల్గా ఇద్దరు పేరెంట్స్ అవ్వడానికి ప్రిపేర్గా ఉన్నారా కూడా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి పర్టికులర్గా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. మనకి పీరియడ్ సైకిల్ 28 days నుంచి 40 days మధ్యలో వస్తూ ఉంటాయి చాలామందికి, డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ హెల్త్ వల్ల. సో ఆ స్టేజ్లో వీళ్ళు ఏ టైంలో కలుస్తున్నారు, సో అది కూడా మ్యాటర్ కదా. సో మనకి ఓవులేషన్ టైం అని ఒకటి ఉంటుంది, ఆ ఓవులేషన్ టైంలోనే కలవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల, ఇప్పుడున్న జాబ్ అంటే ఒకరికి నైట్ డ్యూటీ అయితే ఒకరికి డే డ్యూటీ, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అలా చాలా టెన్షన్స్లో వీళ్ళు కలుస్తున్నట్టే ఉంటుంది, ట్రై చేస్తున్నట్టే ఉంటుంది. బట్ కానీ ఎప్పుడు కలుస్తున్నారు, ఆ కలుస్తున్నప్పుడు వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనము ఓవులేషన్ టైంలోనే కలవాలి. వాళ్ళు ఒక పేరెంట్ అవ్వడానికి ఇద్దరు ఓపెన్గా వాళ్ళు రెడీగా ఉండాలి, ఇద్దరు డిస్కషన్ చేసుకోవాలి. సరే ఈసారి మనం బేబీని ప్లాన్ చేస్తున్నాం, మనం మెంటల్గా ఇద్దరు ప్రిపేర్గా ఉండాలి. ఆ కలుస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య మెకానికల్గా కాకుండా హార్మోనియస్గా రిలేషన్షిప్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు ప్రాపర్ హెల్త్ కూడా చూసుకోవాలి, ప్రాపర్గా హెల్తీగా ఉన్నారా లేదా చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అంటే చాలామంది 30 తర్వాత ఇంకా కన్సీవ్ అవ్వమేమో, లేదంటే కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కన్సీవ్ అవ్వమేమో అని ఒక ఫోబియాలోకి వెళ్ళిపోతారు. ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఫోబియా వచ్చేస్తుంది, అంటే ఈసారి అవ్వమేమో అనేది ఎక్కువ వాళ్ళు అంటే అదే మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అవ్వాలి, ఆ కలుస్తున్న టైం కూడా డిసైడ్ చేస్తుంది వాళ్ళు కన్సీవ్ అవుతారా లేదా అని. కలుస్తున్నప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ డిసైడ్ చేస్తుంది, కలుస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అది కూడా డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కన్సీవ్ అయ్యి వాళ్ళు మంచి తల్లిదండ్రులు అవుతారు. అంటే రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మేడం, అంటే దే ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ అనమాట. బట్ కరెక్ట్గా అంటే వాళ్ళిద్దరూ స్టెబుల్ ఉన్నారా లేదు అన్నది ఆలోచించకుండా చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ మాత్రం ఫోర్స్ చేస్తారు. అంటే 1 year అయింది కదా, ఇంకా లేదు ఏంటి అంటే వీళ్ళ ఫోర్స్ అనేది ఎక్కువ అయిపోయింది మేడం. సో దాన్ని ఏమంటారు మరి? అంటే మ్యారేజ్ అవ్వగానే 1 yearలో పిల్లలు పుట్టాలి, 2 yearsలో పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి, ఇది రూల్ ఏం కాదండి. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. బయటకు వెళ్తే ఇప్పుడు వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు అంటే ఏంటి ఇంకా పిల్లలు కాలేదు అని చెప్తే, మనకి పిల్లలు పుడితే వాళ్ళు టేక్ కేర్ చేయరు, మన పిల్లలు పుడితే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లరు, మనకి డెలివరీకి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లరు. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్న అయినా బంధువులైనా సరే వాళ్ళు టేక్ కేర్ చేయరు, మనమే టేక్ కేర్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకెవరో అడిగారని చెప్పేసి, ఇంకెవరో క్వశ్చన్ చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు. ఆ ప్లాన్ చేసుకున్న కపుల్స్ గురించి చెప్తున్నారు కదా మీరు, వాళ్ళు కావాలనుకొని ప్లాన్ చేసుకుంటున్నారా, బేబీని నాకు కావాలి అనుకొని ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే వేరే వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే నాకంటే వెనుక పెళ్ళైన వాడికి పిల్ల పుట్టింది కాబట్టి నాకు పుట్టకపోవడం అవమానం అనుకొని ప్లాన్ చేసుకుంటున్నారా. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. నిజంగా వాళ్ళిద్దరు కావాలి అనుకుంటే, నిజంగా వాళ్ళిద్దరు డిసైడ్ అయితే మన ప్రేమకి ఒక నెక్స్ట్ జనరేషన్ కావాలి అని వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా డిసైడ్ చేసుకుంటే
పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి. ఒక మంచిగా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు, న్యాచురల్ బర్త్ ఇస్తారు, హెల్తీ బేబీకి వాళ్ళు బర్త్ ఇవ్వగలుగుతారు, హెల్తీగా పెంచగలుగుతారు కూడా. సో వాళ్ళు ప్లానింగ్ అన్నది క్లారిటీ ఉండాలి. వీళ్ళు కావాలనుకొని చేసుకుంటున్నారా, సొసైటీ ప్రెజర్ వల్ల చేసుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కేసు ఉంది. అమ్మాయికి పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాల ఆమె వయసు. ఆ అమ్మాయికి పెళ్ళైన దగ్గర నుంచి కొంచెం పీసీఓడి స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు. మేబీ పెళ్ళైన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి 5 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా కన్సీవ్ కాలేదా, అక్కడ చూపించుకో, ఇక్కడ చూపించుకో, ఐవీఎఫ్కి వెళ్ళు, సెరోగేసీకి వెళ్ళు అని అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ సలహాలు ఇవ్వడమే. ఆ అమ్మాయికి భర్త నుంచి ప్రాబ్లం లేదు, అత్తమామ నుంచి ప్రాబ్లం లేదు, ఈ సొసైటీ నుంచి ఆమె సొంత పేరెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. అవన్నీ భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంత దారుణమైన విషయం ఇది కదా. సో ఇప్పుడు ఆమె ప్రిపేర్డ్గా ఉంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. సో ఆమె ప్రిపేర్డ్గా లేనప్పుడు ఆమె ఈ సొసైటీ ప్రెజర్ ఫీల్ అవుతుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళినా అవ్వలేదు అని క్వశ్చన్ వేస్తుంది. ఆమె మైండ్లో ఏమవుతుంది, అవ్వలేదనే అవుతుంది. సో అదే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆమె ప్రిపేర్గా ఇవన్నీ కాదు, నా కోసం నేను బిడ్డను కనాలి అని ఆమె డిసైడ్ అయినప్పుడు ఆమె కన్సీవ్ అవుతుంది. ఆమె హెల్త్ ఒకసారి నేను ఒక బేబీకి బర్త్ ఇవ్వాలనుకుంటే ఆమె ఆరోగ్యాన్ని సెట్ చేసుకుంటుంది, ఆమె ఫుడ్ కండిషన్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటుంది, ఆమె లైఫ్ స్టైల్ మార్చుకుంటుంది. సో అన్ని విధాలుగా ఆమె మార్చుకుంటుంది కదా.